నమస్తే పీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। పిఠాపురంలోని పాదగయ క్షేత్రంలో పాడ్యమి దీపార్చన। కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతూ మార్గశిరానికి స్వాగతం। భీమడోలు మండల వ్యాప్తంగా ఘనంగా పోలీస్ వర్గం వేడుక। దీపకాంతులతో మెరిసిపోయిన ప్రముఖ ఘాట్లు। కాకినాడ పోర్టులో అక్రమాలు జరిగితే చర్యలు తీసుకోండి, అంతేగాని పోర్టు ప్రాముఖ్యతను దిగదార్చవద్దన్న సిపిఐ నేత తాటిపాక మధు। పేదలపై విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపొద్దు, కూటమి ప్రభుత్వానికి సూచించిన అనంతపురం వైసీపీ నేత వెంకట్రామిరెడ్డి। దక్షిణ కాశీగా పేరొందిన పిఠాపురం పట్టణంలోని పాదగయ క్షేత్రం పాడ్యమి దీపాల వెలుగును విరజిమ్మింది। పాదగయ క్షేత్రంలోని పరిసరాలు భక్తజన సంద్రమయ్యాయి। కార్తీక మాసానికి వీడ్కోలు పలుకుతూ మార్గశిరానికి స్వాగతం పలుకుతూ సోమవారం తెల్లవారుజామున 2 గంటల నుంచే భక్తులు పోటెత్తారు। మహిళలు, పురుషులు, చిన్నారులు పాడ్యమి దీపాలను ముందుగా నందీశ్వరుని వద్ద వెలిగించారు। తదనంతరం పాడ్యమి దీపాలను పుష్కరిణిలో వదిలి స్వామి అమ్మవార్లకు నైవేద్యాలు సమర్పించారు। పాదగయ పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి కుకుటేశ్వర స్వామి, రాజరాజేశ్వరి దేవి, పురుహూతిక అమ్మవార్లకు పూజలు నిర్వహించారు। చలిని సైతం లెక్క చేయకుండా ఆదివారం రాత్రి నుంచే భక్తులు బారులు తీరి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు। భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్, సూపరింటెండెంట్ వీరభద్రరావు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు। కార్తీక మాసం ముగింపును పురస్కరించుకుని భీమడోలు మండల వ్యాప్తంగా పోలీస్ వర్గం వేడుక కన్నుల పండుగ జరిగింది। సోమవారం తెల్లవారుజాము 3 గంటల నుంచి భీమడోలు మండలంలో ఉన్న గుండుగొలను, పాతూరు, భీమడోలు, కురెళ్లగూడెం పూళ్లలోని గోదావరి కాలువగట్టు తీరంలోని ఘాట్లు దీపకాంతులతో మెరిసిపోయాయి। మహిళలు అరటి డప్పాల్లో దీపాలు వెలిగించి భక్తితో నమస్కరించి కాలువల వదిలి మొక్కులు చెల్లించుకున్నారు। భక్తులు భారీగా తరలి రావడంతో ఆలయాలు కిటకిటలాడాయి। ఈ సందర్భంగా పండితులు సీతారామయ్య మాట్లాడుతూ భీమడోలు కాలువగట్టు శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద తెల్లవారుజాము నుంచి భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి దీపాలు విడిచిపెట్టారని, కార్తీక స్నానం, దీపారాధన వ్రతదీక్షగా చేసిన మగవలు మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు ఉద్యాపన చేసుకుంటారని అన్నారు। ఒక కాకరమ్మాయి ఉండేది, ఆవిడకి 7 కొడుకులు। ఆ 7 కొడుకులు కూడా వివాహాలు జరిగాయి। ఎవరో కొడలు ఎడసాపు కొడ పేరు పోయి కాబట్టి నుంచి ఆనాడు ధర్మాలు చూడగలిగిన అభిషేకాలు అంటారు। కానీ ఈ బోధనలు బతుకుండగానే పంపానికి తీసుకోండి అని చెప్పి ఇలాంటి రోజులు
అనారోగ్య సమస్యలను ముందుగా గుర్తించడం ద్వారా వ్యాధిని సమూలంగా నివారించవచ్చని లయన్స్ మాజీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పాలకొల్లులో ఆయన ప్రారంభించారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని లయన్స్ ఇంటర్నేషనల్ ఫెమినా క్లబ్ ఏర్పాటు చేసింది. అన్ని విభాగాలకు సంబంధించి వైద్యులు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు. ఈరోజు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము. ఇక్కడ బాబ్జీ గారి చేత ఓపెన్ చేయించాము. మా మెంబర్స్ అందరూ సహాయంతో ఈ కార్యక్రమం సక్రమంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు ఫెమినా లయన్స్ క్లబ్ అందరం కూడా మెగా హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం మా ప్రెసిడెంట్ అయిన ఉమా గారు, సెక్రటరీ అయిన లలిత గారు, అదేవిధంగా ట్రెజరర్ అయిన రత్నదీప గారు, వీళ్ళు ముగ్గురు ఆలోచనని ఈవేళ ఒక రూపకల్పనగా తీసుకుని ఇవాళ ఈ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. దిస్ క్యాంప్ వాజ్ ఇనాగ్రేటెడ్ బై డాక్టర్ సిహెచ్ సత్యనారాయణమూర్తి గారు. ఈ క్యాంప్ నిర్వహించడంలో ముఖ్యంగా మా ఉద్దేశం కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. ముందు ప్రజల్లో వచ్చి చూపించుకుని మేము ఆరోగ్యంగా ఉన్నాము అన్న ధైర్యాన్ని ఇవ్వడమే ఈ మెగా హెల్త్ క్యాంప్ యొక్క ఉద్దేశము. ఇవాళ ఇక్కడ 7 వింగ్స్లో ఈ మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. ఈఎన్టీ, డెంటల్, జనరల్ మెడిసిన్, నెఫ్రాలజీ, సైకియాట్రిస్ట్ అండ్ స్కిన్ జరుగుతున్న ఈ మెగా హెల్త్ క్యాంప్ని పాలకొల్లు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని, ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించడంలో మా వెనకాల కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ ఉన్న మా జెడ్సీ అరుణ గారికి, అదేవిధంగా గైడింగ్ లైన్ అయిన రమణి గారికి, ఫస్ట్ వీడీజీ అయిన పాపారావు నాయుడు గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మాది జస్ట్ బడ్డింగ్ క్లబ్, ఇట్ ఈస్ ఓన్లీ 3 years ఓల్డ్ అయినప్పటికీ కూడా మేము స్త్రీ ఆరోగ్యం మీద, ప్రజల ఆరోగ్యం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ అవేర్నెస్ క్లాసెస్తో పాటు హెల్త్ క్యాంప్స్కి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ మా క్లబ్ని ముందుకు తీసుకెళ్తున్నాము. దీనికి సపోర్ట్ చేస్తున్న ప్రతి లైన్ మెంబర్కి కూడా మా క్లబ్ మెంబర్స్ అందరి తరఫుని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రతిష్టాత్మక టైమ్స్ హెల్త్ ఎక్స్టెన్స్ 2024 అవార్డు అందుకున్నట్టు కాకినాడ సూర్య గ్లోబల్ ది టీమ్ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ BHPS వీర్రాజు తెలిపారు. ఈ మేరకు కాకినాడలోని నాగమల్లి తోట టీమ్ హాస్పిటల్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. రాష్ట్ర స్థాయిలో టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో 2023-24 సంవత్సరానికి ఐకాన్ ఇన్ క్రిటికల్ కేర్ ఇంటెన్సివ్ కేర్ సర్వీసెస్లో ఏపీలో ఉత్తమ వైద్య సేవలు అందించినందుకు తనకు టైమ్స్ హెల్త్ ఎక్స్టెన్స్ అవార్డు వచ్చిందని తెలిపారు. హైదరాబాద్ పార్క్ హయాత్లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలో తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ నుంచి ఈ అవార్డు అందుకున్నట్టు తెలిపారు. ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో అంటే కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం హాస్పిటల్స్, డాక్టర్స్ ఎవరైతే ఎక్సలెన్స్ ఈ ప్రొఫెషన్లో ఎవరైతే బాగా చేస్తున్నారో వాళ్ళకి ఈ అవార్డు ఇవ్వటం జరిగింది. ఈ అవార్డు ఇవ్వటానికి కారణాలు ఆల్రెడీ కేటీరావు గారు మీకు చెప్పడం జరిగింది. అంటే ఇది ఒక్క రోజులో నేను సాధించింది కాదు. లాస్ట్ 18 సంవత్సరాల నుంచి సూర్య గ్లోబల్ హాస్పిటల్ మీకు ఇచ్చే సర్వీసెస్ మీకు అందరికీ తెలుసు, ఏ విధమైన సర్వీసెస్ మేము ఆఫర్ చేస్తున్నామని. ఇది 18 సంవత్సరాల నుంచి చేస్తున్న పనిని గుర్తించడం జరిగింది. అది కూడా నాకు సంతోషం ఏంటంటే మన తెలుగు ఆంధ్రప్రదేశ్లో కాకినాడలో సూర్య గ్లోబల్ని ఎంచుకోవడం జరిగింది. ఇది ఎవరు కాదు, టైమ్స్ ఆఫ్ ఇండియా పీపుల్, మన వాళ్ళే. ఇంత మంచి గొప్పదైన ఈ అవార్డుని తీసుకోవడానికి నేను ఒక్కడనే కారణం కాదు, దీనికి మా సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరూ కారకులే. ఎందుకంటే ఇటువంటి పురస్కారం కానీ ఇటువంటి అవార్డు ఒక్క మనిషిదే వచ్చేది కాదు, అందరూ కలిసి చేయటం వలన వచ్చేది. మీకు అందరికీ తెలిసిన సూర్య గ్లోబల్ హాస్పిటల్ మన ఆంధ్రప్రదేశ్లోనే అతి
ఎక్కువ మంది క్యాన్సర్ పేషెంట్స్కి మనం ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతిరోజు మన హాస్పిటల్లో 80 నుంచి 90 మందికి రేడియేషన్ థెరపీ జరుగుతోంది. అంటే రోజు 90 మందికి మనం రేడియేషన్ ఇవ్వడం జరుగుతోంది. ప్రతి నెల 130 నుంచి 200 మందికి నేను ఆపరేషన్ చేయడం జరుగుతోంది. 700 నుంచి 900 మందికి కీమోథెరపీ చేయడం జరుగుతోంది. అంటే ఆలోచించండి ఎంతమంది మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా అన్నది. ఫ్యూచర్లో కూడా అంటే ఇటువంటి పురస్కారాలు అందుకున్న తర్వాత నాకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా ఈ వృత్తిపూర్వకంగా హాస్పిటల్లో ఇంకా మంచి ఫెసిలిటీస్ తీసుకురావాలని, ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ తీసుకురావాలని, అది మన సమాజానికి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. అదే అవార్డులో ఫీల్ అయింది ఒకటి, 18 సంవత్సరాలు చేసింది ఈరోజు ఈ విధంగా గుర్తించడం అన్నది నాకు సంతోషంగానే అనిపిస్తోంది. ఇందాక మీకు చెప్పాను కదా, ఇది నా ఒక్కడికే కాదు, ఇది సూర్య గ్లోబల్ ఫ్యామిలీ అందరికీ గర్వంగా అనిపిస్తోంది. ఇది మీరు కూడా గర్వపడాలి. మన కాకినాడలో, మన డిస్ట్రిక్ట్లో, మన హాస్పిటల్కి వచ్చిందని కూడా మనం కూడా అందరూ గర్వపడాలి. సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతున్న రైల్వే గుర్తింపు ఎన్నికలపై యూనియన్లు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. గెలిపే లక్ష్యంతో ముందుకు సాగుతున్న ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కార్మికుల మద్దతుతో ఎన్నికల బరిలో నిలుస్తుంది. గత కొన్నేళ్లుగా కార్మికుల పక్షాన్ని నిలబడి వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ విశాఖ డివిజన్ కోఆర్డినేటర్ రామ్మోహన్ రావు తెలిపారు. కొత్తగా ఏర్పడబోయే జోన్లో విశాఖ డివిజన్ ఉండేలా కార్మికులతో కలిసి పోరాటాలు చేస్తున్నట్టు గుర్తు చేశారు. అత్యధిక శాతం ఉపాధి కల్పించే సంస్థగా ఉన్న రైల్వే శాఖలో ఖాళీగా ఉన్న ఉద్యోగులను వెంటనే భర్తీ చేయాలని, భవిష్యత్తులో కార్మికుల పక్షాన ఉండి వారి సంక్షేమానికి కృషి చేయనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ ఛానల్ ద్వారా రైల్వే కార్మికులకు, ప్రజలకు తెలియజేసేదేమనగా, రైల్వేలలో సుమారు దశాబ్ద కాలం తర్వాత యూనియన్ గుర్తింపు ఎన్నికలు జాతీయ స్థాయిలో జరుగుతూ ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత జరుగుతున్న 2024 సీక్రెట్ బ్యాలెట్ ఎలక్షన్లో కూడా మేము ఇంతవరకు కార్మికుల కోసం చేసిన పోరాటాలు, మరి ముఖ్యంగా కొత్తగా ఏర్పడబోతున్న సౌత్ కోస్ట్ జోన్లో విశాఖపట్నం డివిజన్ ఉండి తీరాలి అని చెప్పి ప్రజల సహకారంతో, కార్మికులందరి మద్దతుతో చేసిన పోరాటం, అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 2004లో తీసుకువచ్చిన దుర్మార్గమైన నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ అనే ఒక నో పెన్షన్ స్కీమ్, అంటే కార్మికుడికి పెన్షన్ అనేది రిటైర్ అయిన తర్వాత పెన్షన్ అనేది హక్కు, అది ఒకరు పెట్టే భిక్ష కాదు అని చెప్పి ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ కలిసి గత 20 సంవత్సరాలుగా అనేక పోరాటాలను చేయడం జరిగింది. ఈ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ కూడా నేషనలైజ్డ్ పెన్షన్ స్కీమ్ లాగానే కాంట్రిబ్యూటరీ పెన్షన్, అనగా కార్మికుడి యొక్క కష్టార్జితంలో నుంచి 10% మినహాయించి ప్రభుత్వం ఏదైతే తన ఖాతాలో జమ చేసుకుంటుందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. కార్మికుడి యొక్క కష్టార్జితంలో నుంచి ₹1 కూడా వెళ్లకుండానే పాత పెన్షన్ విధానంలో ఏ రకంగా అయితే పెన్షన్ మంజూరు చేయడం జరిగిందో అదే రకంగా ఈ యూపీఎస్ స్కీమ్ లో కూడా నాన్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గా మార్చడానికి మా సాయశక్తుల ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఆల్ ఇండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్, ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఎర్ర జెండా పోరాటాన్ని, రాజీలేని పోరాటాన్ని చేసి ఈ డిమాండ్ని సాధిస్తుంది అని చెప్పి మీ అందరికీ స్పష్టం చేయదలుచుకున్నాం. ఇటువంటి అనేక పోరాటాలను చేసిన ఎర్రజెండా యూనియన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్. కాబట్టి కార్మికులందరూ ఎప్పటిలాగానే ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్కి తమ అపూర్వమైన మద్దతును తెలియజేసి ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక్ యూనియన్ ఒక్కదానికే రికగ్నిషన్ వచ్చే విధంగా, సింగిల్ యూనియన్ వచ్చే విధంగా తప్పనిసరిగా వీల్ గుర్తు మీద ఓటేసి, బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 4 వీల్ గుర్తు మీద ఓటేసి రాబోయే డిసెంబర్ 4, 5, 6 తారీఖులో జరగనున్న ఎన్నికలలో మీ యొక్క సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తారని, ఈస్ట్ కోస్ట్ రైల్వేకు శ్రామిక్ యూనియన్ కు ఘన విజయాన్ని అందిస్తారని, తద్వారా ఎర్ర జెండా నీడలో మరింతగా సంఘటితమై పోరాడే శక్తిని కార్మిక లోకానికి ఇస్తారని చెప్పి మీ ద్వారా కార్మికులందరికీ, రైల్వే కార్మికులందరికీ కూడాను మనవి చేస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.